ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు వాస్తు జ్యోతిషంతో పాటు హస్త సాముద్రికాన్ని చూస్తారు, అలాగే అంగ సాముద్రికం. ఇది ఇప్పటికిప్పుడు పుట్టినవి కాదు. అంగ సాముద్రికం కూడా చాలా పురాతనమైంది అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. అంగ సాముద్రికంలో ప్రధానంగా ముఖం గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే, ముఖ కవళికలు లేకపోతే ఉండేటటువంటి ప్రధాన అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి ఏం సూచిస్తూ ఉంటాయి? అందరికీ ఒకే రకంగా ఉన్న వాటిలో చిన్న చిన్న మార్పులు ఉంటాయి. మరి కొంతమంది కళ్ళు బాగుంటాయి, కొంతమంది ముక్కు బాగుంటుంది, ముక్కుసూటి మనిషి అని చెప్తుంటారు, కొంతమంది నవ్వు బాగుంటుంది, ఇట్లా చెప్తూ ఉంటారు కదండి. అసలు నుదురు బాగుంది అంటుంటారు. ఇది భవిష్యత్తును కూడా ఏమైనా చెప్తుందా? అందాన్ని పక్కన పడే దిక్కుమాల అందం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కావాల్సింది భవిష్యత్తును ఏమైనా చెప్తుందా? ముఖం చెప్తారా? చెప్తుంది ఖచ్చితంగానండి. అంటే భవిష్యత్తును చెప్తుందా అనే బదులు మన జీవన విధానం ఎలా ఉంటుందో చెప్పేస్తుంది. వీళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి వీళ్ళ మనస్తత్వాన్ని చెప్పేస్తుంది. ఇంట్రెస్టింగ్. అంటే అందుకని ఇప్పుడు చూడండి, మేము ఎప్పుడైనా సరే ఎవరినైనా నిశితంగా మేము పరిశీలన చేస్తాను. వచ్చిన వాళ్ళు ఎవరైనా, సో వచ్చిన వాళ్ళు కొంతమంది చేతులు, ఒకళ్ళకి పొట్టి చేతులు ఉంటాయి, ఒక్కొక్కళ్ళకి పొడుగాటి చేతులు ఉంటాయి, ఒకళ్ళకి పొట్టి కాళ్ళు ఉంటాయి, ఒక్కొక్కళ్ళకి ఈ నడుం భాగం నుండి ఇది ఎక్కువగా ఉంటుంది, కాళ్ళు ఇదిగా ఉంటాయి. అంగములే ఇవన్నీ. తర్వాత ఇప్పుడు పూర్వకాలంలో రాక్షసుల పేర్లు విన్నారనుకోండి, వికర్ణుడు, తర్వాత ఏమో ఈ చెవి ఇలా ఉండేటువంటి వాడు, ఒకే చెవి ఉన్నటువంటి వాడు, ఏకకర్ణుడు, ఏకపాదుడు, ఇలా ఉంటుంది వాడి కాలు, ఒకటే కాలు. తర్వాత పెద్ద పొట్ట ఉన్నటువంటి వాడు, ఒకటే కన్ను, పెద్ద ముక్కు ఉన్నటువంటి వాడు. అంటే ఇవన్నీ రాక్షసులకి కనబడుతూ ఉంటాయి. ఒకరిని చూడగానే మీరు చూడండి వీడు రాక్షసుల్లా ఉన్నాడురా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. పెద్దగా ఉంటాడు, భారీ కాయంతో ఉంటాడు, ఒకటి మన వేలేమో చాలా సన్నగా ఉంటుంది, ఒకడికి భయంకరంగా ఇంత లావు వేలు ఉంటుంది, ఇప్పుడు చాలా దృఢంగా ఉంటాడు మనిషి. అంటే ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం సూచిస్తాయి అంటే ఒక మనిషి యొక్క జీవన విధానాన్ని, ఒక మనిషి యొక్క మనస్తత్వాన్ని సూచిస్తాయి. పూర్వకాలంలో సాముద్రిక లక్షణాలతోటి ఏ స్త్రీ అయితే సరిగ్గా ఉంటుందో ఆ స్త్రీని వివాహం చేసుకునేటువంటి వారు. మరి పెళ్లి చూపులు ఎందుకు పెట్టారు? ఆమెను పాట పాడమనో, లేకపోతే ఆమెను మాట్లాడమనో, లేకపోతే ఆమెను నడవమనో, ఇవన్నీ ఎందుకు పెట్టారు? తక్కువ చేయడానికి కాదు, భవిష్యత్తును చెప్పడానికి. ఆవిడ మానసిక అంటే ఇలాంటి సాముద్రిక లక్షణాలు ఉన్నటువంటి స్త్రీ మన జీవితంలోకి వస్తే వీడికి మంచి జరుగుతుంది. అంతే. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆవును కొనడానికి వెళ్ళారండి, ఆవును కొనడానికి వెళ్తే ఏ ఆవును పడితే ఆవును తీసుకుంటాం కదా. మోపురం పెద్ద లెక్క కాదండి, దానికి ఇన్ని సుళ్ళు ఉండాలని ఉంటుంది. సుడి ఎక్కడ ఉంటాయి? కాళ్ళలోనూ ఉంటాయి, చేతుల్లోనూ ఉంటాయి, శరీరం మీద ఉంటాయి. ఇన్ని సుళ్ళు ఉండాలి. తోకేమో ఇంత పొడుగు ఉండాలి, ఇంత పొట్టు ఉండాలి. తర్వాత ఏమో దాని కళ్ళు, దాని పళ్ళు, దాని చెవులు ఇలా ఉండాలి. ఇవన్నీ చూసుకుంటారు వాళ్ళు. ఎలా ఉంటే అలా పడితే ఆవును కొనరు. ఆ ఆవు మన ఇంట్లోకి వస్తే, ఆ సాముద్రిక లక్షణాలతో ఉన్నటువంటి ఆవు మన దగ్గరకు వస్తే లక్ష్మి వచ్చినట్టే. మరి లేకపోతే అవి లేని ఆవు వచ్చిందనుకోండి, ఒక వెడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని అంటారు కదా. ఆ సాముద్రిక లక్షణాలు లేకపోతే మనకి, అంటే ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు వాళ్ళకి కళ్ళు ఇలా ఉన్నాయి అంటే వాళ్ళ దృష్టి ఆ విధంగా ఉంటుంది. అంటే చూడండి, వాడికి రామ అన్న బూతుగా వినబడుతుంది, వాడి దృక్పథం అది. వీడి కళ్ళు ఎలా ఉన్నాయి కాబట్టి వీడి ఆలోచన ఎలా ఉంటుంది అని చెప్పేవారు గతంలో. మరి అప్పుడు చెప్పండి, కళ్ళు గాని ముక్కు గాని ఎలా ఉంటాయి? అదే చెప్తున్నాను. ఇప్పుడు కళ్ళు కొంతమందికి నల్లగా ఉంటాయి, బ్రౌన్ లో ఉంటాయి, లోపల గుడ్డు పిల్లి కళ్ళు ఉంటాయి. అంటే ఇది అంటే అందరూ అలా అని కాదు, ఇప్పుడు ఏమన్నా చెప్తే కాదు, మీరు శాస్త్రం అన్వయం చేసుకుంటారు వీళ్ళు. శాస్త్ర వచనం. మీ సొంతంగా మీరు కళ్ళు ఇలా ఉన్న వాళ్ళని నమ్మకూడదురా అంటారు, పిల్లి కళ్ళు ఉన్న వాళ్ళని నమ్మకూడదు అంటారు. తర్వాత ఏమో నుదురు ఉంటుంది, ఒకటికి విశాలమైన నుదురు ఉంటుంది, 4 వేళ్ళు పట్టే నుదురు ఉంటుంది, అంటే వాడు జ్ఞానవంతుడు. ఏదో వాడికి జ్ఞానం ఉంటుంది ఏదో ఒక శాస్త్రంలో. నుదురు తక్కువగా ఉంటుంది, కొంతమందికి బాగా తక్కువగా ఉంటుంది. వాళ్ళు కుత్సితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కనుబొమ్మలు ఎక్కువగా ముడివేస్తూ ఉంటారు వాళ్ళు. ఒక్కొక్కరికి కళ్ళేమో పెద్దగా ఉంటాయి, ఉండవలసిన దానికన్నా పెద్దగా ఉంటాయి. ఒక్కొక్కడికి ముక్కింతే ఉంటుంది, ముక్కు రంధ్రాలు పెద్దగా ఉంటాయి. గొప్ప విచిత్రం ఏంటంటే ఈ రంధ్రాలు పైకి కనబడుతూ ముక్కు పెద్దగా ఉంటుంది. వాడు ఒక రకమైన మనస్తత్వంతో ఉంటాడు. నోరు ఉంటుంది, వాడు నోరు కప్ప నోరులా ఉంటుంది. మీరు కాశీఖండంలో ఎప్పుడైనా చదివితే ఒక కప్ప
శివ నిర్మాల్యాన్ని మింగేసినందుకు ఓంకారేశ్వరుడి గుడి దగ్గర ఆవిడ వచ్చే జన్మలో ఇంత కప్పనోరుతోటి పుడుతుంది అనమాట. అంటే ఇవన్నీ పూర్వజన్మ రిలేటెడ్. వాడి కంఠం పొడుగ్గా ఉంటుంది. అవునండి. అంటే వీటన్నిటి బట్టి, అంటే నేను ఇప్పుడు ఎందుకు బయటికి మీకు చెప్పలేకపోతున్నానంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ మరి మనసు బాధపడుతుంది కదా. ఈ చెప్పండి, చెవులు ఉంటాయి, ఆ చెవులు ఎప్పుడైతే శంఖాల్లా ఉంటాయో వాళ్ళు అన్ని పాజిటివ్ గా వింటారు. కొంతమందికి ఇట్లా బయటకు ఉంటాయి కదా, ఇలా ఏనుగు చెవుల్లో చాటగా ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువ వింటారు. వాళ్ళకి ఎక్కువ వింటారు. వినాయకుడు ఎక్కువ వింటాడు, ఆయన ఎక్కువ మాట్లాడ్డాం. వినికిడి, వాళ్ళకి వినేటువంటి తత్వం ఉన్నది. ఇప్పుడు చిన్న చెవి ఉంటుంది, అంటే చిన్నగా ఉంటే వాడు ఏం వినరు. వాళ్ళు మనస్తత్వం వేరు. వాడు ఎవడని చెప్పింది వింటారు, వాడు ఓన్ గా ఆలోచించుకుంటాడు. వాళ్ళు ఎవరు చెప్పింది పాటించరు. ఒకటికి ఓన్ మెంటాలిటీ, ఓన్ థాట్స్ ఉంటాయి. అటువంటి మనస్తత్వం ఉంటుంది. కళ్ళు కొంతమందికి ఇలాగ కళ్ళు చక్కగా చేపల్లా ఉంటాయి. వాళ్ళు అంటే వాళ్ళకి విశాలమైనటువంటి దృష్టి ఉంటుంది. వాళ్ళు దేన్నైనా సరే చాలా ఎక్కువసేపు నిశితంగా పరిశీలన చేస్తేనే కానీ వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. అలాగేనేమో ఒకళ్ళకి నోరు అనేక రకాల వంకరలు తిరిగిపోతూ ఉంటుంది. వాడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడని అర్థం. కళ్ళ గురించి చెప్తే కొంతమందికి మెల్లకన్ను ఉంటుంది. మరి వాళ్ళకి అంటే సైకలాజికల్ గా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండడం కోసం పెట్టారు, ఎందుకో నాకు తెలియదు. మెల్లకన్ను అదృష్టం అని అంటారు. సైకలాజికల్ గా వాళ్ళు ఉండడానికి హ్యాపీ అవుతారు కదా. అదే ఒక అదేమంటారు దానికి, అదొక డిజేబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మెల్లకన్ను అదృష్టం అని పెట్టారు. అసలు శాస్త్రం ఏం చెప్తుంది మెల్లకన్ను ఏంటి? ఏదైనా ఇప్పుడు నేను మొన్న కాశీలో ఒక ఆమె వచ్చి ఒకటే కన్ను ఉన్నటువంటి కొబ్బరికాయ కొనుక్కుంది. ఒక కన్ను ఉంది దానికి. ఎందుకు కొనుక్కున్నారండి ఇది? నాకు మరి ఎందుకు కొనుక్కుంటారు నాకు అర్థం. ఏకాక్షి కొబ్బరికాయ ఉంది దాని పేరు. ఏకాక్షి కొబ్బరికాయ అండి. ఈ ఏకాక్షి కొబ్బరికాయ పెట్టుకుంటే డబ్బు వస్తుందండి అని చెప్పి. నాకు తెలియదమ్మా, అసలు దాని పేరే తెలియదు. అప్పుడు నేను అన్నాను, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవయవాలలో ఏది లేకపోయినా లోపమే. 3 కళ్ళు ఉండాలమ్మా కొబ్బరికాయకి. 3 కళ్ళు లేకుండా ఒక కన్నే ఉంటే అది ధనాన్ని ఎలా ఆకర్షిస్తుంది అని అడిగాను నేను, నాకు తెలియక. సో అలా ఏంటంటే మనకి ఉండవలసిన ప్రమాణాలు దీని గురించి ఖచ్చితంగా ఎక్కడ తెలుస్తుంది? రామాయణంలో తెలుస్తుంది. ఖచ్చితంగా రామాయణంలో రాముడు గురించి చెప్పినప్పుడు ఆయన బాహువుల గురించి, ఆయన కన్ను గురించి, ఉదరం దగ్గర ఎన్ని మడతలు పడుతుందో కూడా చెప్తాడు. ఆయన ఇన్ని అడుగులు ఉంటాడని చెప్తాడు. ఇవన్నీ ఎవరు చెప్తారు? సుందరకాండ చదివేటప్పుడు రాముడు గురించి ఆంజనేయ స్వామి వర్ణిస్తాడు సీతమ్మ వారి దగ్గర. సీతమ్మ వారికి ఈ అంగ సాముద్రికం కూడా సుందరకాండలోనే ఉంటుంది. ఆవిడ ఎలా తన జుట్టుతోటి ముడి వేసేసుకుంటే పేకకి, అప్పుడు ఆమె ఎడం చెయ్యి అదురుతుంది. ఆడవారికి ఎడం చెయ్యి అదిరితే మంచిది. ఎడం చెయ్యి నాకు అదిరింది కదా, మంచి జరుగుతుంది అనుకుంటుంది. తర్వాత రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఇలా పడిపోయారు, వాళ్ళు ఇంకా జీవించలేరని చెప్పి పుష్పక విమానం నుంచి చూపించినప్పుడు ఆవిడ చేయి చూసి అనుకుంటుంది, అబ్బాయి నా చేతిలో కానీ నా శరీరంలో కానీ వైధవ్యాన్ని పొందేటువంటి సాముద్రిక లక్షణాలు ఏమీ లేవు కాబట్టి ఇది మాయే అని అంటుంది. పైగా పుష్పక విమానంలో అశౌచం ఉన్న వాళ్ళని ఎక్కనే వదలి అదొకటి ఉంది. ఇవన్నీ కూడా ఏమంటే ఇవన్నీ అందుకనే చేతులు, కాళ్ళు, మోకాళ్ళు, మోచేతులు, జుట్టుని బట్టి, మొహాన్ని బట్టి వాడికి ఏ గ్రహం ఆధిపత్యం వహిస్తుందో చెప్పేచ్చు. వాడు రాహువులో ఉంటాడు చూడడానికి, వాడికి రాహు లగ్నంలో ఉంటాడు. ధనగత హరిణాంక త్యాగశీలం మతిజ్ఞం జనయుతి నిధి పూర్ణం చంచలాక్షం సుదృష్టి బహుధన సుఖపుష్టిం కీర్తి సంపత్ సమృద్ధం కమలముఖ విలాసం చంద్రతుల్య స్వరూపం. వాడికి 2వ స్థానమందు చంద్రుడు ఉంటే వాడి కళ్ళు ఇంత అందంగా ఉంటాయన్నాడు. అలాగే 2వ స్థానమందు ధనగత శశిజేన స్యాత్ సదా సత్యవాది. ఇప్పుడు చక్కగా మాట్లాడతాడన్నాడు. దీర్ఘకేశోతి గౌరహ, దీర్ఘకేశములు ఉంటాయి వాడికి, వాడు గౌరవరంలో ఉంటాడు. వాడు ఎప్పుడు సర్వదా సర్వకాల ప్రవాస, వాడు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు వాడు. ఇవన్నీ చెప్పాడు జాతకంలో. ఒక్కొక్కడి యొక్క ముఖస్థానము, ఒక్కొక్కడి యొక్క నేత్రస్థానము, ఒక్కొక్కడి యొక్క శరీరం తను స్థానాన్ని బట్టి వాడు రూపురేఖలు ఉంటాయి. మరి ఆ రూపురేఖలను బట్టి ఇది వరకు జాతకం చెప్పేవారు. ఇప్పుడు నాలుక కూడా అండి, నాలుక మీద మచ్చలు ఉంటే వాళ్ళు ఏదంటే అది జరుగుతుంది అనేది కూడా వింటూ ఉంటాం. కరెక్ట్. మనకి పుట్టుమచ్చలు, నాకు చదువు చెప్పిన ఆయన మన జాతకం చూసి పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటాయి చెప్పేసి కూడా ఆయన. అలాగే ఒక మచ్చ ఉంది అంటే దానికి సంబంధించినది ఏదో ఒకటి ఉంటుంది. మీకు కుడి పక్కన ఉన్నటువంటి మచ్చలకి, ఎడం పక్కన ఉన్నటువంటి మచ్చలకి తేడా ఉంటుంది. ఇప్పుడు మనకి తెలిసిన చాలా గొప్ప గొప్ప సినిమా యాక్టర్లు వాళ్ళకి పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ, ఇటు వీపు మీద ఉన్న వాళ్ళు ఎంత రాజ్యాన్ని ఏలారో కూడా విన్నాం మేము. నాలుగు మీద మచ్చలు ఉన్నప్పుడు కూడా మరి అంతే, మరి వాడు అన్నది జరుగుతుంది. కరెక్ట్. అది
ఇవన్నీ కరెక్ట్. నాలుక ఏ రంగులో ఉంటుందో దాన్ని బట్టి మన శరీర ఆరోగ్యం మనం ఏ విధంగా చెప్పగలుగుతామో, అన్ని శరీరం యొక్క నిర్మాణాన్ని బట్టి వాడు ఎటువంటి వాడు బేసిక్గా ఆ స్ట్రక్చర్ని బట్టి మాకు తెలిసిపోతుంది. వీడు రాజు, వీడు మంత్రి, లేదు వీడిదే. ఒకడు మొన్న మేము ఎక్కడికో వెళ్ళినప్పుడు ఆయన పాటలు పాడుతున్నాడు బయట, అంటే ఇది భిక్షాటన కోసం పాటలు పాడుకుంటున్నాడు. నిజానికి కొంత డబ్బు వేయడానికి వెళితే వాడు చేయి చూసి ఆశ్చర్యపోయినాను. తన గొప్ప భూస్వామి అయినా భిక్షాటన చేసుకుంటున్నాడు. అలా నిజాలన్నీ తెలిసిపోతాయి. చెయ్యి చూసినా ముఖము చూసినా సాధ్యమైనంత వరకు వారి జీవన విధానం చెప్పేయచ్చు. ఇంకా మనం చెప్పొచ్చు, కానీ ఆ విద్య మనకి నేర్పేటువంటి వాళ్ళు ఈ కాలంలో లేరు. నాకు చదువు చెప్పినటువంటి గురువు గారు కొన్ని రకాలైనటువంటి మర్మములని చెప్పాడు. దాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటాను. ఓ మనిషిని చూడగానే నాకు కొంత అర్థం అవుతుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ మనస్తత్వాన్ని నేను చెప్పగలుగుతాను. అదే చెప్తున్నాను. మరి ఇదే కదా భవిష్యత్తు వాడిది. వీడు ఎలా జీవనాన్ని సాగిస్తాడు అన్నది వాడి జీవితం. బాబు మార్చుకో, అప్పుడు నీ భవిష్యత్తు బాగుంటుంది. అలా చెప్పచ్చు. చాలామంది చేతులు లేని వాళ్ళకి జాతకాలు వర్తిస్తాయా అని అంటూ ఉంటారు. మన ఇవన్నీ ఎప్పుడో భగవంతుడు రాసేసే ఉంటాడు. దాన్ని బట్టి మన శరీర అవయవాలు ఏర్పడి ఉంటాయి. అసలు మన జాతకాన్ని బట్టి మన శరీర నిర్మాణం జరిగిపోతుంది. అందుకని అన్నాను ఇందాక, ధనగత శశిజేన స్యాత్ సదా సత్యవాది. తర్వాత రెండవ స్థానంలో ఎవరికైనా కుజుడున్నాడు, అధనతాం కుజనాశ్రయంతాం తథా విమతితాం కకిపయాతి విహీనతాం అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తాడు, వాడు రెండవ స్థానంలో కుజుడు ఉంటే అధనతాం, వాడి దగ్గర డబ్బు ఉండదు. అందుకని కుజనాశ్రయంతాం, పాప వ్యక్తులను ఆశ్రయిస్తాడు. తథా విమతితాం, తెలుసుకుంటాడు మళ్ళా వాడు వీడు తప్పుగా సంపాదిస్తాడు. కకిపయాతి విహీనత, మళ్ళీ వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చి మళ్ళీ వాడు ఇలా బతుకుతాడు తను భృతో అని చెప్పుకుంటూ వస్తాడు. ప్రతిదీ కూడా మనకి శాస్త్రంలోనే ఉన్నది. అలా మన అంగ సాముద్రికమైన, హస్త సాముద్రికమైన, జాతకమైన అన్ని ఇంటర్ రిలేటెడ్ గానే ఉంటాయి. అందుకనే వీడిని చూసి ఇలా ఉన్నవాడు కాబట్టి ఇలా ఉంటాడు అని జాతకం చెప్పేస్తుంది, సాముద్రికము చెప్పేస్తుంది, అంగ సాముద్రికం అన్ని చెప్పేస్తుంది. ఖచ్చితంగా వెళ్ళామనంటే గతము తెలుస్తుంది, భవిష్యత్తు తెలుస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మొత్తం నువ్వేంటో తెలుస్తుంది చదువుకున్న వాడి దగ్గరికి. ఎగ్జాక్ట్లీ, కండిషన్ సప్లైస్. చాలా అద్భుతంగా తెలియజేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం.